అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన పొట్టబుడిమకాయ అదేనండి కేఏ పాల్ అనే పిచ్చి ముండా కొడుకు ప్రెస్ మీట్లోకి వచ్చి ఏదేదో వాగుతున్నాడు. నోటుకొచ్చింది వాగడమే ఈ పిచ్చి ముండా కొడుకు పని. కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు, మర్యాద అనేది ఉండదు, ఎలా మాట్లాడాలో తెలీదు. వీడు చెప్పిందే వేదం అనుకుంటాడు ఈ పిచ్చి ముండా కొడుకు. సో ఈరోజు కామెడీ చూద్దామా? ఈ కామెడీ గాంధీ వీడు ఎలాంటి కామెడీ వాడంటే, బ్రహ్మానందం ఉన్నాడు కామెడీ యాక్టర్. బ్రహ్మానందంకి తక్కువ, బాబు మోహన్కి ఎక్కువ. మగవానికి తక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ. అర్థమైంది కదా? సో అలాంటి కామెడీ గాడు వీడు. సో చూద్దాం వీడు ఏమంటాడో. వీడి మాటలు విని మన ఎన్కౌంటర్ కామెడీ పీస్ వేసేద్దాం. రారా పట్టుబడిమకాయ కేఏ పాల్. ఎర్రగడ్డ హాస్పిటల్ వాళ్ళు మీరు కాసుకుంటూ కూర్చున్నారు. నేను ఎప్పుడు వస్తాడా అని. నేను ఎర్రగడ్డ పంపించేది ఖాయంలే. చెప్పరా భయ్. ప్రవీణ్ ప్రగడాల హత్య విషయంలో ముందు నుండి నేను రేస్ చేస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్ అని ఇప్పుడు రుజువు అయిపోయింది. సో విన్నారు కదా ప్రేక్షకులు, పిచ్చి ఎంత బాగా ముదిరిందో వీనికి. ఏమంటున్నాడు వీడు? ప్రవీణ్ పగడాల హత్య కేసులో నేను ముందు నుంచి రేస్ చూస్తున్న క్వశ్చన్ ఇప్పుడు రుజువు అయిపోయావంట. ఒరే పొట్టబుడిమకాయ కేఏ పాల్ మూర్ఖుడా, భోసుడికే ఎక్కడ రుజువు అయినారా? ఎక్కడ రుజువు అయినవరా? ఎక్కడ రుజువు చేశావు? రుజువు అంటే దేనికంటారు తెలుసా నీకు? పోలీసులు రుజువు చేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చంటే, మీడియా స్టేట్మెంట్ ఇచ్చంటే, కోర్టులో ప్రూవ్ అయితే అప్పుడు కదరా ప్రూవ్ అయినట్లు కదా ప్రేక్షకులు. ప్రూవ్ అయినావంట. ఎక్కడ ప్రూవ్ అయినావు? మళ్ళీ ఎవడు చెప్పాడు కదా వాళ్ళ పేర్లు. మళ్ళీ ఎవడు హత్య చేశాడు వాళ్ళ పేరు చెప్పడం మళ్ళీ రుజువు అంటే లుచ్చానా కొండగా. ప్రేక్షకులు వీడిని ఇలా తిట్టడానికి కారణం ముందు చెప్తున్నాను. ఎందుకంటే ఈ కేఏ పాల్ని ఇలా నా తిట్టులే ఉంటాయి. వీడు ఏం చేస్తాడంటే మన పిఎం మోదీని, సీఎం చంద్రబాబు నాయుడిని ఎవరైనా కానీ వాడు వీడు అని సంబోధిస్తున్నాడు అన్నమాట. లుచ్చానా బోసిడికగాడు. మరి వాడు పిఎం సీఎంకే మర్యాద ఇచ్చి మాట్లాడినప్పుడు, గౌరవం ఇచ్చి మాట్లాడినప్పుడు ఈ పొట్టబుడిమకాయ కామెడీ పీస్ మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి? కరమా కదా? సరే చూద్దాం ముందు. 9:30 గంటలకు 24వ తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల తన ఫోన్ నుంచి ఆయన హత్య ముందు కొన్ని సెకండ్లు మాత్రమే ఆయన వైఫ్తో ఫోన్ చేసి మాట్లాడారా లేదా? ఒరే పిచ్చి కేఏ పాల్, 9 గంటలకో 10 గంటలకో వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి మాట్లాడాడా లేదా? ఎవరు నడుపుతున్నావురా నువ్వు? చేశాడో లేదో ఎవరు నడుపుతున్నావు నువ్వు? నీ పిచ్చిగా ముండా. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ భార్య చెప్తుంది కదా, మీరు దీన్ని రాజకీయం చేయకండి పాస్టర్లు, పోలీసు వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి దీని గురించి పూర్తి వివరాలు ఇస్తారు. మీరు అనవసరంగా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పాస్టర్లు క్రైస్తవులని రిలీజియేషన్ మధ్య గొడవలు పెట్టకండి అని ఆవిడ చెప్పింది కదరా లుచ్చాగా. వినలేదా? ఆవిడ వీడియో చూడలేదా? వాళ్ళ భార్య కుటుంబ పరివారస్తులు చెప్పినప్పుడు నీవెవడరా లుచ్చా నా కొడక దీని గురించి వాగడానికి? వాళ్ళ ఫ్యామిలీకి ఉంటుంది కదా బాధ, వాళ్ళ భార్యకు ఉంటుంది కదా బాధ. లుచ్చా నా కొండగా. ఏమంటారు ప్రేక్షకులు? ఆవిడ చెప్పింది ప్రేక్షకులు, దీన్ని రిలీజియన్లో మీరు గొడవలు పెట్టకండి, క్రైస్తవులకి రెచ్చగొట్టకండి, పోలీస్ వ్యవస్థ మీద నాకు ప్రభుత్వం నమ్మకం ఉంది, వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేసి తర్వాత ఏమైందో అని చెప్తారని చెప్పింది ఆవిడ. ఆవిడనే చెప్పలేదు నా మొగుడు తాగడని, ఇంట్లో తాగుతాడు. ఆవిడ చెప్పొచ్చు కదా నా మొగుడు డ్రింక్ చేసి అలవాట్లేదని కేసి. వాడు ఎందుకు? వీడు ప్రవీణ్ పగడాలే చెప్పాడు కదా ఒక వీడియోలో, నేను రోజు డ్రగ్స్ తీసుకునేవాడిని, డ్రింక్ చేసేవాడిని, పొద్దున్న లేస్తే సాయంత్రం అదే పని చెప్పాడు, వాడే చెప్పాడు కదా. ఈ నా కొడుకు ఏమంటారు? ప్రవీణ్కి తాగి అలవాటు లేదని చెప్తారు లుచ్చానా పాస్టర్లు. మరి 9:30కి విజయవాడలో ఉన్నానని చెప్పిన ప్రవీణ్ పగడాల 11:30కి రాజమండ్రి ఎలా చేరుకున్నాడు? సైరన్ వెహికల్ ఉన్న నా వెహికలే 3 గంటలు పడుతుంది ఒకవేళ పోలీస్ వెహికల్ వెళ్ళాలంటే.
2 ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్లో ఐజీ ఏమన్నాడు? ఈ TV5 మూర్తిగాడు ఈ వీడియోలన్నీ ఐజీ నాకు రిలీజ్ చేశారు అన్నాడు. ఒరే యూజ్లెస్ ఫెలో, నీకు ఐజీఏ రిలీజ్ చేస్తే ఐజీఏ ఎందుకు చెప్పారు? ప్రవీణ్ పగడాల తాగాడని కానీ మందు కొన్నాడని కానీ మేము ఫుటేజ్ రిలీజ్ చేయలేదని ఇప్పుడు సూచేసుకో అంటున్నా కదా. నిన్ను కాదు, నీ ఓనర్ TV5 నాయుడిని కూడా సూచేస్తా, నా శిష్యుడైనప్పటికీ. నువ్వు ఎవరిని భయపెడతావు? రే లుచ్చాకే పాల్ భోసుడికే జనాలను భయపెడుతున్నది నువ్వు కదరా. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూర్చొని మీడియా వాళ్ళని, TV5 వాళ్ళని, పోలీసుల్ని, PMని, CMని భయపెడుతుంది నువ్వు కదరా లుచ్చా భోసుడికే. నీ మాటలు అర్థం కాదా? ప్రేక్షకులు మీరే చెప్పండి. వీడు SIని వాడు వీడు అంటాడు, యూజ్లెస్ ఫెలో అంటాడు, రాస్కల్ అంటాడు వాడు SIని. వినండి, ముందు వినండి. నన్ను ఇంటర్వ్యూకి పిలిచి, అందుకే ఏ ఇంటర్వ్యూలు ఇప్పుడు 1-on-1 మరి ఇవ్వట్లా, ప్రెస్ మీట్లు తప్ప. నన్ను నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి, సార్ మీరు ప్రపంచ శాంతి దూత, మీరు రావాలి, నేను ఎప్పుడు మీకు గౌరవంగా ఇంటర్వ్యూలు చేస్తానని చెప్పి నాకు హిందూస్కి నువ్వు ఫైట్ పెడతావా? నీ పనికిమాల దొంగ డూప్లికేట్ వీడియోలతో నిన్న 13 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కేసుని నేను పర్సనల్గా ఆర్గ్యూ చేసి సాల్వ్ చేసుకున్నా. ఇప్పటికీ ఒక కేసు ఓడిపోలే. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవడైనా సరే. ఆడు ముఖ్యమంత్రి అయినా పర్వాలా, ఆడు ప్రధానమంత్రి అయినా పర్వాలా, ఆడు ఓనర్ అయినా పర్వాలా, ఆడు మాఫియా గ్యాంగ్ అయినా పర్వాలా, ఆడు 1,00,000 కోట్ల ఆస్తిపరుడైనా పర్వాలా. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ పట్టుబడి కే పాలగాడు ఎలా మాట్లాడుతున్నాడు. PMని, CMని వాడు వీడుగాని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవడైతే మాకేం రాలి ఎవడేకే బాల్ కే పాలగా నీకే అంటున్నాను నేను భోసుడికే. నువ్వు ఎవడైతే మాకేంట్రా భోసుడికే, మీరు లౌడేకే అవరే భోసుడికే హిజిటికే అవలాద్. నువ్వు ఎవడైతే మాకేంట్రా, మేము భయపడేవాళ్ళం కాదురా లుచ్చా నా కొడక. నువ్వు ఎవడైతే మాకేంట్రా భోసుడికే, మమ్మల్ని భయపెట్టాలని చూసేపంటే నా కొడక ఊచకోత కోసం నా కొడకల్లారా మిమ్మల్ని. నా పవర్స్ నాకున్నాయి, నా ఫండమెంటల్ రైట్స్ నాకున్నాయి. మరి మా పవర్స్ కూడా మాకున్నవరా, మా ఫండమెంటల్ రైట్స్ కూడా మాకున్నవరా లుచ్చా కొడక. నీకు ఒక్కరికే ఉంటావురా భోసుడికే. నా దేవుడు నాకున్నాడు. నేను శపిస్తే బూడిద అయిపోయిన వాళ్ళు చాలా మంది 7 మీకు తెలుసు, రాజశేఖర రెడ్డితో సహా. ట్రంప్కే దిక్కులేదు, లైన్లో పడ్డాడు. ఈ విషయం నాకు మద్దతు ఇస్తున్నాడు. విన్నారు కదా ప్రేక్షకులు, వీడి డంబాకం కొట్టుకునేది. తన డబ్బు తానే కొట్టుకుంటాడన్నమాట. ట్రంప్కి దిక్కులేదంట, లైన్లో పడ్డాడంట. ప్రవీణ్ చావు విషయంలో ట్రంప్ వీడికి మద్దతు ఇస్తున్నాడంట. ఇంతకన్నా కామెడీ నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఇంతకన్నా కామెడీ ఎక్కడ దొరుకుతుందో మనకి. చెప్పాను కదా వీడు బాబు మోహన్కి తక్కువ, ఎక్కువ బ్రహ్మానందానికి తక్కువ అని. మగానికి తక్కువ, ఆడదానికి ఎక్కువ వీడు. అవునా కదా ప్రేక్షకులు? కామెడీగా ఉంది కదా. పిచ్చిన సన్నాసి చెప్పురా. ప్రవీణ్ పగడాలని బ్యాడ్ నేమ్ చేసి ఆడు తాగేశాడు, ఆడు పడిపోయాడు, ఆడు మందుగాడు అని మీరు దూషిస్తారా? పేటీఎంలో ఈయన 12-19కి పేమెంట్ చేస్తే 12-24కి ఆయన బయటికి వెళ్ళగొస్తున్నాడు. 12-24కి 12-19కి 5 నిమిషాలు పేమెంట్ చేయకముందే ఈయన బయటకు వచ్చాడా? ఇదంతా పెద్ద కల్పితమని అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారికి నా పవర్స్ తెలుసు కనుక నిన్న కాక మొన్న క్యాబినెట్లో మీటింగ్ పెట్టుకున్నారు కనుక దోషుల్ని మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు చేయట్లేదు, బయట పెట్టట్లేదు? మీకు తెలుసు నా దగ్గర ఏ ఎవిడెన్స్లు ఉన్నాయో. పోలీసులకి నేను ఇవ్వనది, ఎందుకంటే నా మీద కల్పితం 307 కేసు పెట్టిందే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇడియట్ స్టూపిడ్ శ్రీనివాసరావు. సో విన్నారు కదా ప్రేక్షకులు, వీని అహంకారం, వీని మదం ఎంత ఎక్కింది వీనికి. ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని
రాస్కెల్ ఈడియట్ అంటున్నాడు వీడు కేసు పెట్టినందుకు వీని మీద. సో ఇలాంటి లుచ్చా కొడుకులు మన దేశానికి ఎంత డేంజరో ఆలోచించండి. ఒరే కేపాల్ భోసుడికే నువ్వు పోలీసులకి ఇవ్వద్దురా నీ ఎవిడెన్స్. లుచ్చా నా కొడక, భోసుడి నా కొడక, కోర్టుకని ఇవి కదరా. మళ్ళీ ఎవరికి ఇస్తావురా? మళ్ళీ అది ప్రూవ్ కావాలంటే కోర్టులో కదరా. కోర్టులో ఎవరు పోయి సబ్మిట్ చేయరా? లుచ్చా కొడక, ఈ నా కొడుకు ఏది చేయడండి మరే అబద్ధాలు. ఈ పాస్టర్, క్రైస్తవ పాస్టర్ లుచ్చా కొడుకులు అంటేనే అబద్ధపు జీవితం, అబద్ధపు మాటలు. ఈ నా కొడుకుని ఏముండదు, మరే అబద్ధాలు చెప్పడం, పగర్భాలు పలకడం, తన డోలు తానే కొట్టుకోవడం, తన డబ్బా తానే కొట్టుకోవడం. ఇది వీడి కేపాల్ కానీ పని. సో ప్రేక్షకులు అర్థమైంది కదా వీనికి ఎంత అహంకారం ఉంది. ఈ పొట్టుబుడిమకే కనుక, ఈ భోసుడికే కనుక. వీడు మన దేశ ప్రధాని వాడు వీడు అంటాడు, సీఎంని వాడు వీడు అంటాడు, ఒక పోలీస్ వ్యవస్థ అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఈడియట్ రాష్ట్రం అంటాడు. అంటే వీనికి ఎంత అహంకారం ఉండొచ్చుడు. వీళ్ళు ఇలాంటి లుచ్చాగాళ్ళు మన దేశాన్ని, మన దేశ ప్రభుత్వాన్ని, మన దేశ పోలీస్ వ్యవస్థని, మన దేశ న్యాయాంగ వ్యవస్థని గౌరవిస్తారంటారా? ఆలోచించండి. ఈ బ్రిటిష్కి పుట్టిన లుచ్చా కొడుకులు, భోసుడికి గాళ్ళు, బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన వీళ్ళు. అందుకే ఈ భావజాలం ఉంటుందన్నమాట మన దేశం మీద వీళ్ళకి. సో బ్రిటిష్ వాళ్ళని తరిమినట్లు ఈ పాస్టర్ లుచ్చా నా కొడుకులు మన దేశం నుండి తరిమి కొట్టాల్సింది. ఆలోచన చేయండి హిందువులు. మరి ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోని చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. బంధుమిత్రులకు కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అంతే, ఓకేనా? సో మరొక వీడియోతో కలుసుకుందాం ఈ కేపాల్ పొట్టుబుడిమకాయతో. సో అప్పటి వరకు చెప్పండి ప్రేక్షకులు, జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.